సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ ఇన్సూరెన్స్. నేను మీ మధు మెరుపుల. సో ఈరోజు మన కంటిన్యూషన్ టాపిక్ అయిన టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లో మనం మనకు ఇన్సూరెన్స్లో 4 రకాల కవరేజీలు ఉంటాయని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా మంది మన గూగుల్లో వెతికే ఈ ప్రోడక్ట్ అంటే జనరల్గా ఎవరికైతే ఈ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనే ఆలోచన వస్తుందో వాళ్ళందరూ కూడా ముందుగా తీసుకునే ప్లాన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. మరి అలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మనం కనుక రాంగ్గా ప్లాన్ చేసినట్టయితే మనం ఇబ్బంది పడము, మన తర్వాత మన ఫ్యామిలీ అనేది ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోండి, ఒక 4 to 5 క్రిస్పీ పాయింట్స్ అనేవి మీకు ఇస్తాను. దీంట్లో మీకున్న కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోతుంది. మీరు ఎన్ని రకాల యూట్యూబ్లో మీరు చూసారో, ఎన్ని రకాల పోడ్కాస్ట్లు మీరు అటెండ్ అయి ఉన్నారో, ఇంతవరకు ఎన్ని రకాల కన్సల్టేషన్ తీసుకున్నారో, ఇక్కడ కనుక మీరు ఒక 10 minutes స్పెండ్ చేయగలిగినట్టయితే మీకు లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ప్లాన్ అంటే ఏంటి, ఎలా తీసుకోవాలనే ఫుల్ క్లారిటీ అనేది ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. ఒకసారి చూడండి. సో ఇక్కడ అందరూ వెతికేది ఏంటంటే హౌ టు చూస్ బెస్ట్ టర్మ్ ప్లాన్. హౌ టు చూస్ బెస్ట్ టర్మ్ ప్లాన్ అని అంటే దానికంటే ముందుగా మీరు అసలు టర్మ్ ప్లాన్ నా లైఫ్కి నేను ఏ విధంగా బెటర్గా ప్లాన్ చేసుకోగలుగుతాను, ఒక మంచి కంపెనీ ప్రోడక్ట్ తీసుకునే కంటే ముందుగా ఇది నా లైఫ్కి లేదా నా ఫ్యామిలీకి ఏ విధంగా యూజ్ అయ్యే విధంగా నేను కస్టమైజ్ చేయగలుగుతాను అనే దాని మీద మీరు ఆలోచించాలి. సో ఇక్కడ అందరూ ఒక ₹1,00,00,000 కవరేజ్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు. నిజానికి ₹1,00,00,000 కవరేజ్ అనేది అందరికీ సరిపోదు, కొంతమందికి మాత్రమే సరిపోతుంది. మరి మనకు సరిపడే కవరేజ్ని ఎలా మనం ఎంచుకోవాలి? సెలెక్ట్ ప్రాపర్ కవరేజ్. ఫస్ట్ కంపెనీ గురించి మాట్లాడకండి, ఏ కంపెనీ అయినా మీరు పక్కన పెట్టేసండి. ముందుగా కవరేజ్ మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దానికి 10 నుంచి 20 టైమ్స్ అనేది మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండాలి. దీనికి నేను మీకు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అనేది ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ అలా ఎందుకు తీసుకుంటున్నాం? లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అనేది మీ యొక్క ఇన్కమ్ రిప్లేస్మెంట్. అంటే మనం లేనప్పుడు మనకు వచ్చే 50,000 లేదా ₹1,00,000 మనకు కవరేజ్ అనేది, మన యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది మన ఫ్యామిలీకి రావాలి. మరి ఈరోజు నాకు ఒక ₹1,00,000 ఇన్కమ్ వస్తుందని చెప్పి అనుకుందాం. ఈ ₹1,00,000 నేను లేనప్పుడు ఫ్యామిలీకి రావాలి. ఎలా వస్తుంది? ₹1,00,000 మనకు రావాలి అని అంటే ఈరోజు మీ దగ్గర ఎంత అమౌంట్ మీరు బ్యాంకులో డిపాజిట్ చేస్తే మంత్లీ ₹1,00,000 రెంట్ వస్తుంది లేదా ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈరోజు మనకు బ్యాంకులు ఇచ్చే వడ్డీ 5 to 6%, రైట్? 5 to 6%. హయ్యర్ సైడ్ మీరు ఒకవేళ 6% తీసుకున్నా 6% అని అంటే ఎంత? మనకు 2 కోట్లు కనుక ఎఫ్డి చేసినట్టయితే ₹12,00,000 ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ రూపంలో మన ఫ్యామిలీకి వస్తుంది. అంటే ₹1,00,000 సంపాదించే వ్యక్తి కనీసం ఒక 2 to 2.5 CR కనుక లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకున్నట్టయితే ఆ అమౌంట్ వాళ్ళ యొక్క పిల్లలు లేదా వాళ్ళ యొక్క వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ డిపాజిట్ సేఫ్టీలో, మళ్ళీ అది కూడా ఎలాంటి రిస్క్ లేకుండా సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో వాళ్ళు డిపాజిట్ చేసిన ఈ ₹1,00,000 అనేటివి రిప్లేస్మెంట్ వస్తుంది. దిస్ ఈజ్ ద బేసిక్, వెరీ బేసిక్. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక నేను ₹1,00,00,000 తీసుకోవాలా, 2 కోట్లు తీసుకోవాలా, ప్రీమియం తగ్గించాలి, పెంచాలి, ఇవన్నీ ఆలోచించద్దు. ఈ నేను ఉన్నప్పుడు ₹1,00,000 వస్తుంటేనే ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. రేపు నేను లేని రోజు ఈ ₹1,00,000 ఆగిపోతాయి. దానికి రిప్లేస్మెంట్ ఆప్షన్ ఈజ్ టర్మ్ ప్లాన్. అందుకే సింప్లెస్ట్ వేలా 20 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ తీసుకోమని చెప్తాం. మీరు కనుక 12,00,000 ప్యాకేజ్లో ఉంటే మీరు 20 టైమ్స్ తీసుకుంటే 2.5 CR అవుతుంది. టుడే 2.5 డిపాజిట్ చేసేస్తే ఈవెన్ 5% ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ మీకు ఈ ₹1,00,000 ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇది ఫిక్స్ అయిపోయిందా? ఇక్కడ సెలెక్ట్ కవరేజ్ దగ్గర మీరు 20 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఫిక్స్ కండి. ఇది కూడా కేస్ టు కేస్ డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ మీ ఫ్యామిలీకి మీ ఇన్కమ్ అవసరం లేకపోతే ఈ కవరేజ్ తగ్గొచ్చు, కానీ మీరే హోల్ అండ్ సోల్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇది ఇంకా పెరుగుతుంది. మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కంపెనీ ఎంతవరకు ఇస్తుంది? 30 to 40 టైమ్స్ ఇస్తుంది. ఎస్, మీకు 30 to 40 టైమ్స్ ఇస్తుంది. మీరు 12,00,000 ప్యాకేజ్లో దాదాపు 3.5 4 CR వరకు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది, మీ ఏజ్ కనుక తక్కువ ఉన్నట్టయితే. ఎంత తక్కువ ఏజ్లో తీసుకుంటారో మీకు అంత తక్కువ ప్రీమియం, ఫిక్స్డ్ ప్రీమియం ఉంటుంది. ₹1 కూడా పెంచరు.
రైట్? అర్థమైందా? సెలెక్ట్ కవరేజ్లో మీరు ముందుగా మన లైఫ్కి మన ఇన్కమ్ రిప్లేస్మెంట్ ప్లాన్ అనేది చేసుకోవాలి. దీని తర్వాత పాలసీ టర్మ్. మరి పాలసీ టర్మ్లో కూడా చాలామంది 90 ఏళ్ళు తీసుకుంటా, 100 ఇయర్స్ తీసుకుంటా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. నిజానికి అవసరమా 100 ఇయర్స్? ఒక్కసారి మీరు కనుక ఫ్యూచర్ వాల్యూ అని చెప్పేసి ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ 1 crore రూపీస్ మీరు సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ 1 crore అని ఒక్కసారి టైప్ చేయండి. మీకు అక్కడ తెలిసిపోద్ది. ఎవ్రీ 10 ఇయర్స్కి మీరు తీసుకునే ₹1,00,00,000 50 లక్షలు అంటే 50% పడిపోతుంది. అంటే ఈరోజు మీరు తీసుకునే ₹1,00,00,000 ఆఫ్టర్ 10 ఇయర్స్ వర్త్ ఆఫ్ 50 lakhs. దాని తర్వాత మళ్ళీ 25 lakhs, దాని తర్వాత 12.5 lakhs, దాని తర్వాత 6 lakhs. అంటే ఈరోజు మీరు ₹1,00,00,000 ఏదైతే ఫిక్స్ అయిపోయి తీసుకుంటున్నారో అది 30 ఇయర్స్ తర్వాత 12 లక్షలకు ఈక్వల్ అవుతుంది. దీన్ని టైం వాల్యూ ఆఫ్ మనీ అంటారు. అంటే టైంతో పాటుగా మనీ వాల్యూ అనేది తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఈరోజు ₹1,00,00,000 తీసుకొని నేను ఎప్పుడు చనిపోయినా ఆ ₹1,00,00,000 నా ఫ్యామిలీకి వస్తుంది, ఫ్యామిలీ సేవ్ అవుతుంది అనుకోవడం అనేది మనకు క్యాల్కులేషన్ తెలియకపోవడం వల్ల మనం ఒక భ్రమలో ఉంటున్నాం. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ లైఫ్ టైం ఇవ్వాలి అనుకుంటే ఎవ్రీ 5 to 10 ఇయర్స్ తర్వాత కొత్త ప్లాన్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదా ఇన్స్టెడ్ ఆఫ్ 20 టైమ్స్ కంటే 30 టైమ్స్ 40 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ అక్కడ మళ్ళీ బడ్జెట్ కూడా చూసుకోవాలి. కాబట్టి ముందుగా మీరు 80 ఇయర్స్ 90 ఇయర్స్ అసలు నిజంగా తీసుకోవాలి. ఇది ఒక్కటే రీజన్ కాదు, ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. ఆ రీజన్ ఏంటి అని అంటే మీరు ఎంప్లాయీ అయితే బై till 65 రిటైర్మెంట్ అయిపోతారు. ఒక్కసారి మీరు రిటైర్ అయ్యారు అని అంటే మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారంటే మీకు ఆల్రెడీ వెల్త్ బిల్డ్ అయిపోయి ఉంటుంది. ఆ టైం తర్వాత మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఫ్యామిలీకి ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు, అవసరం పడదు. మీది నుంచి కొన్ని కేసెస్లో మీకే రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీ వల్ల ఆదాయం ఉండదు, మీరుంటే ఖర్చు, మీరు పోతే డబ్బు. అలాంటి సందర్భాల్లో అసలు మిమ్మల్ని ఉంచుకున్న కంటే పంపించే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీ యొక్క వర్కింగ్ ఎంత వరకు ఉంటుందో 60 కానీ 50 కానీ 65 కానీ మ్యాక్సిమం ఈ ఏజ్ వరకు చీజ్ చేసుకోండి. ఇక్కడ సీజ్ చేసేస్తే 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి మీకు. ఒకటి, మీరు తక్కువ ఏజ్ వరకు తీసుకుంటున్నారు కాబట్టి మీ ప్రీమియం తగ్గిపోతుంది. అప్పుడు మీరు కవరేజ్ అనేది పెంచుకోవచ్చు. ఎక్కువ ఏజ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 70 ఇయర్స్ 80 ఇయర్స్ తీసుకున్నప్పుడు 90 ఇయర్స్ తీసుకున్నప్పుడు డెత్ రేషియో అనేది పెరిగిపోతుంది, సంభావ్యత అనేది పెరుగుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ మీ దగ్గర నుంచి ఎక్కువ ప్రీమియం తీసుకుంటుంది. అంటే అవసరం లేని పీరియడ్ కోసం మీరు ఎక్స్ట్రాగా కడుతున్నారనమాట ప్రీమియం, అవసరం లేని కవరేజ్ కోసం. కాబట్టి మీరు మీ రిటైర్మెంట్ ఏజ్ ఫిక్స్ కండి ముందు బై 55, 60, 70. ఒకవేళ మీకు ఆ క్యాల్కులేషన్ వస్తలేదు, ఇంకొక సింపుల్ టూల్ చెప్తాను. సింపుల్ మీ యొక్క యంగ్ చైల్డ్ ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు, వాళ్ళ ఏజ్ 25 to 30 ఇయర్స్ వచ్చేంత వరకు కవరేజ్ తీసుకోండి. 25 to 30 ఇయర్స్. ఈరోజు మీరు 30, 35 ఉన్నారనుకోండి, మీ చిన్న పాప 1 ఇయర్ ఉంది. 25 + 25 అంటే ఎంత అవసరం, 50 సంవత్సరాల దాకా మీకు కవరేజ్ అనేది అవసరం. అంటే 50కి తను ఆల్రెడీ 25లోకి వెళ్ళిపోతుంది. అంటే హీ విల్ బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. అలాంటి టైంలో మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అవసరం పడదు. అండ్ మీరు హోమ్ లోన్ చూసుకున్నా, పర్సనల్ లోన్ చూసుకున్నా, అన్ని రకాల లియబిలిటీస్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతాయి, 70, 80లో కంప్లీట్ కావు. బిలో 55, బిలో 60, 65 మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతాయి. మీరు కనుక ఫైనాన్షియల్లీ డిసిప్లిన్ ఉంటే ఈ ₹1,00,00,000 కవరేజ్ కంటే ఎన్నో రేట్లు వెల్త్ అనేది ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మీరు పాలసీ టర్మ్ మ్యాక్సిమం 60, 65కి సీజ్ చేసుకోండి. దీనివల్ల మీరు 80 సంవత్సరాల వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వరకు మీరు తీసుకునే 1 year కవరేజ్ బదులుగా ఇక్కడ 80 to 90 ఇయర్స్ వరకు తీసుకునే 1 year బదులుగా మీరు దీన్ని కనుక 60కి కానీ మార్చుకున్నట్టయితే, 60 ఇయర్స్కి మార్చుకున్నట్టయితే 1 year బదులుగా 1.5 CR వస్తుంది మీకు. ఎర్లీ డెత్ జరిగింది అనుకుందాం, ఎర్లీ డెత్లో సమ్ అష్యూర్డ్ అనేది ఇంపార్టెంట్ అవుతుందా, లేదా పాలసీ టర్మ్ అనేది ఇంపార్టెంట్ అవుతుందా? ఎంత డబ్బు ఎక్కువగా ఫ్యామిలీకి వస్తుందో అంత యూజ్ అవుతుంది.
కాబట్టి మీరు పాలసీని లాంగ్గా తీసుకోవడం బదులుగా కవరేజ్ని ఎక్కువ తీసుకోండి, పాలసీ టర్మ్ తక్కువ తీసుకోండి. ఫ్యూచర్లో మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరిగిన తర్వాత రివ్యూ చేసుకొని కావాలంటే ఇంకా కాస్త టెన్యూర్ పెంచుకునే ఛాన్స్ అనేది ఉంటుంది, కొత్త ప్లాన్ తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు 1890s ఆల్రెడీ వెళ్తే ప్రాబ్లం లేదు, కానీ ఇంకా చూస్తున్నట్టయితే దీన్ని తగ్గించుకోండి. దీన్ని తగ్గించుకొని 80-90 ఇయర్స్ వరకు మీరు కవరేజ్ అనేది తీసుకోండి. దీని తర్వాత ప్రీమియం పేయింగ్ టర్మ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం రెగ్యులర్ పేమెంట్ చేయొచ్చు, లిమిటెడ్ పేమెంట్ కూడా చేయొచ్చు. ఈ రెండింటిలో కూడా చాలామందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అసలు రెగ్యులర్ పేమెంట్ అంటే ఏంటి? ఒక 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి, 30-35 ఇయర్స్ ఉన్న వ్యక్తి 60 ఇయర్స్ వరకు కవరేజ్ తీసుకున్నాడు అనుకుందాం. ఎవ్రీ ఇయర్ తను ప్రీమియం పేమెంట్ చేయాలంటే దాన్ని రెగ్యులర్ పేమెంట్ అంటారు. ఇక్కడ మీ ప్రీమియం అనేది తగ్గుతుంది. ఇక్కడ మీరు కట్టే ప్రీమియం అనేది ఈ ఇయర్లో కట్టే ప్రీమియం తగ్గిపోతుంది. కానీ ఓవరాల్గా మీరు కట్టే ప్రీమియం అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంటైర్ టెన్యూర్కి అయితే ప్రీమియం అనేది పెరుగుతుంది వెన్ కంపేర్ టు లిమిటెడ్ పే. అసలు లిమిటెడ్ పే అంటే ఏంటి? లిమిటెడ్ పే అంటే మీరు కొన్ని సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పేమెంట్ చేయాలి, దాని తర్వాత వదిలేసేయాలి. ఆ కవరేజ్ అనేది మీరు తీసుకున్న టెన్యూర్ వరకు అవైలబుల్గా ఉంటుంది. దీన్ని రెగ్యులర్ పేమెంట్ అంటారు. ఈ రెగ్యులర్ పేమెంట్లో 5 పే, 10 పే, 15 పే, పే టిల్ 60 ఇలా 4 రకాల ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 60 ఇయర్స్ మనం పాలసీ టర్మ్ తీసుకున్నాము. అండ్ లిమిటెడ్ పేలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 పే తీసుకున్నట్టయితే 10 సంవత్సరాలు కడతారు. దీని తర్వాత మిగిలిన సంవత్సరాలు ఏదైతే ఉంటాయో ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు అవైలబుల్లో ఉంటుంది. అసలు మరి లిమిటెడ్ పేకి ఎందుకు వెళ్ళాలి సార్? మనం లిమిటెడ్ పేకి ఎందుకు వెళ్ళాలి? మీకు రెగ్యులర్ పే వెళ్తే చాలా తక్కువ ప్రీమియం అయిపోతుంది. కానీ మన ఇండియన్ మెంటాలిటీకి ఏంటంటే 5 to 6 ఇయర్స్ తర్వాత రిన్యువల్ అయ్యే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ చాలా చాలా తక్కువ. రెండోది, మనకి ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెగ్యులర్ పేమెంట్ టిల్ 60 ఇయర్స్ తీసుకున్నాను, ఇక్కడ 4th ఇయర్లో ఏదైనా మేజర్ క్రోనిక్ ఇష్యూ అటాక్ అయింది, అసలు ప్రీమియం పేమెంట్ చేసే ప్రసక్తి లేదు ఫ్యామిలీకి, ఎందుకంటే మెడికల్ ఖర్చులకే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ప్రీమియం పేమెంట్ చేయక దీన్ని వదిలేస్తే ఒక్కవేళ సేమ్ పర్సన్ కనుక ఏదైనా ఇష్యూ మళ్ళీ లైఫ్ రిస్క్గా అయిందనుకోండి, ఈ సంవత్సరాల్లో తన కవరేజ్ అనేది 0. ఈవెన్ మీరు 20 ఇయర్స్ పేమెంట్ చేసి 21st ఇయర్లో డెత్ అయినా 1 ఇయర్ మీరు పేమెంట్ చేయకుండా రెగ్యులర్ పేమెంట్లో మీ కవరేజ్ అనేది 0 అయిపోతుంది. ఆల్రెడీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయి ఉంది, అప్పటికి డెత్ అయింది. అప్పుడు ఆ సందర్భంలో ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఒకవేళ మీకు అఫోర్డబిలిటీ ఉంటే బెటర్ లిమిటెడ్ పే చూజ్ చేసుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈరోజు బర్డెన్ చూస్తారు, మీకు ఈరోజు కొంచెం బర్డెన్గా ఉన్నప్పటికీ ఓవర్ ద 5 ఇయర్స్ 3 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత మీకు ఫైనాన్షియల్గా ఫ్రీ అయిపోతారు. అప్పుడు ఈ టెన్షన్ మీరు 60 సంవత్సరాలు పెట్టుకునే కంటే 10 సంవత్సరాల్లో మిగించడం అనేది చాలా మంచి పద్ధతి. అండ్ ఇక్కడ మీరు 10 ఇయర్స్ కడుతున్నాం కదా అని ఎక్కువ ప్రీమియం ఏం కాదు, ఓవరాల్ ప్రీమియం మీద మీకు 30 to 40% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇది కూడా మీ చాయిస్, మీరు లిమిటెడ్ కట్టుకుంటారా రెగ్యులర్ కట్టుకుంటారా మీ ఇష్టం. కాకపోతే రెగ్యులర్ పేమెంట్లో రిన్యువల్ అయ్యే పాలసీస్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ లాస్ట్ 15 ఇయర్స్. ఇది మనం ఇక్కడ గూగుల్లో చూసి చెప్పట్లేదు, మన లాస్ట్ 15 ఇయర్స్లో మేము చూసుకున్నట్టయితే 70% ఆఫ్ ద పాలసీస్ 10 ఇయర్స్ తర్వాత ఆగిపోతాయి. ఎందుకంటే ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్, ఇందులో సేవింగ్స్ కాదు, ఇందులో ₹1 బయటకు రాదు. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్, 35లో ఉన్న వ్యక్తికి పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అరౌండ్ 10 to 15 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందో ఈ పీరియడ్ ఉంటుందో ఇది మోస్ట్ డేంజరస్ పీరియడ్. ఇందులో అన్ని రెస్పాన్సిబిలిటీస్ మానేస్తారు పేరెంట్స్, ఏది కట్టరు, వాళ్ళ సెల్ఫ్ సంబంధించిన ఎలాంటి ప్రికాషన్ తీసుకోరు, ఓన్లీ పిల్లలు 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 చదువులు అక్కడ మాత్రమే ఆలోచిస్తారు. ఆ టైంలో కనుక మీరు ఏదైనా రిస్క్ కానీ అయిందంటే మీ పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంది, మీకు రిస్క్ కవరేజ్ లేదు, అప్పుడు హౌస్ వైఫ్ ఏం చేయాలి? కాబట్టి వాళ్ళ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ కాక ముందే మీ ప్రీమియం లియబిలిటీ కంప్లీట్ అయిపోవాలి. అలా అయిపోయినప్పుడు మీకు ఒక రిలాక్సేషన్ ఉంటుంది, మీరు కట్టినా కట్టకున్నా మీ కవరేజ్ అనేది లైవ్లో ఉంటుంది. ఇట్ ఈస్ అప్ టు యూ. రెగ్యులర్ పేమెంట్లో వెళ్ళాలనుకున్నా లిమిటెడ్ పేమెంట్లో వెళ్ళాలనుకున్నా రెండిట్లలో బెటర్. బట్ యాజ్ ఫర్ అవర్ ఫైనాన్షియల్ కండిషన్
మనకు ఒక మెంటల్ పీస్ఫుల్ లైఫ్ ఉండాలి అనుకుంటే మాత్రం లిమిటెడ్ పే అనేది సజెస్టబుల్ చేస్తాము. అట్లీస్ట్ మీరు 5 పే లేకుండా 10-15 పేలు అయినా మీరు వెళ్ళి ఈ లియబిలిటీని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అనేది చేయాలి. సో ఇక్కడ ఒక సినియర్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సేమ్ 30 years ఉన్న వ్యక్తి ఒక 10 lakhs ఇన్కమ్ ఉంది. ఇద్దరు పిల్లలు 5 years and 6 years. తనకి 25,000 రూపీస్ హోమ్ లోన్ అనేది రన్నింగ్ అవుతుంది అండ్ స్కూల్ ఫీ ఆఫ్ 2 lakh rupees per year. షీ ఈస్ హౌస్ వైఫ్ అండ్ పేరెంట్స్ డిపెండెన్సీ 5,000 rupees per month. నవ్ యూ డిసైడ్ తను 1 crore తీసుకోవాలా, 50 lakhs తీసుకోవాలా, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవాలి. లైఫ్లో ఒక పాలసీలో చిన్న ఫార్ములా అనేది మీకు ఇక్కడ అప్లై చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ఎల్ అంటే ఏంటి, లియబిలిటీ. లియబిలిటీ అంటే మనకున్న ఏదైతే అప్పులు ఉంటాయో, అంటే హోమ్ లోన్లో మనకి ఎంత అవుట్స్టాండింగ్ ఉంది, పర్సనల్ లోన్లో ఎంత అవుట్స్టాండింగ్ ఉంది, ఇదన్నిటిని మీరు క్యాల్కులేట్ చేయండి. ప్లస్ ఇన్కమ్, ఎంతైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ని రిప్లేస్మెంట్ చేసే విధంగా ఉండాలి. ప్లస్ ఎఫ్, ఫ్యూచర్ గోల్స్. పిల్లల యొక్క ఎడ్యుకేషన్, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ మ్యారేజ్ కోసం ఎంతైతే ఫండ్ కావాలో అది. తర్వాత ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అంటే మీకు ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఇంపార్టెంట్ కదా. రేపు రిస్క్ అయినప్పుడు మన దగ్గర ఎమర్జెన్సీ లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళకి ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ నాలుగిటిని కలుపుకొని ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ వరకు మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇది సింప్లెస్ట్ ఫార్ములా. LIFE, లియబిలిటీస్, మీ ఇన్కమ్ రిప్లేస్మెంట్, ఫ్యూచర్ యొక్క గోల్స్ ప్రొటెక్షన్స్ అయ్యేంత ఫండ్, ఆ తర్వాత ఎమర్జెన్సీ ఫండ్, ఈ 4 కలుపుకొని మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ని ఫిక్స్ చేసుకోండి. అప్పుడు మీరు ఆలోచించండి, దానికి కవరేజ్ 2 CR అవసరం పడుతుందా, లేదా 1.5 CR అవసరం పడుతుందా, 1 CR అవసరం పడుతుందా. ఈ 2 CR కనుక మనకు అవసరం పడింది కానీ మనం ప్రీమియం ఎఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 90 years 100 years పోయే కంటే 60 yearsలోకి వెళ్ళి కవరేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. దీని తర్వాత ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ కండిషన్స్ గురించి ఒకసారి మనం 2 minutes మాట్లాడదాం. ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మినిమం అనేది డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్రైటీరియా కింద పెట్టుకున్నారు ప్రాపర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం. కొన్ని సందర్భాల్లో మీకు యూలిప్ కేటగిరీస్లో ఇంటర్ అండ్ SSC కూడా ఇస్తున్నారు, బట్ మేజర్గా డిగ్రీ అనేది అవసరం. దీని తర్వాత ఇన్కమ్ మినిమం 25,000 rupees శాలరీ అనేది ఉండాలి. 25,000 శాలరీ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరగదు. ఆక్యుపేషన్ కూడా మీరు డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది. మనం కనుక చాలా హజార్డియస్ ఆక్యుపేషన్లో ఉన్నట్టయితే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ఎలిజిబిలిటీ అనేది తగ్గిపోతుంది లేదా ఇవ్వరు. ఆ తర్వాత హౌ టు సెలెక్ట్ బెస్ట్ ప్లాన్, మరి ఇవన్నీ కన్సిడర్ చేసాము. ఇప్పుడు బెస్ట్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ 95 to 98% క్లెయిమ్ రేషియో అనేది ఇంపార్టెంట్. అలాగే సాల్వెన్సీ రేషియో అనేది ఉంటుంది. మీరు అక్కడ చూసుకున్నట్టయితే 300%, 205% సాల్వెన్సీ రేషియో అనేది ఉంటుంది. అంటే వాళ్ళు కలెక్ట్ చేసిన ప్రీమియంకి ఎంతవరకు క్లెయిమ్ వస్తే వాళ్ళు సెటిల్మెంట్ చేయగలుగుతారు. ఇది మీరు ప్రాపర్ అడ్వైజర్తో కూర్చొని ప్లాన్ చేసుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. అలాగే అసెట్స్, వాళ్ళ దగ్గర అసెట్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు వరకు వాళ్ళు ఎంతో మనీని మేనేజ్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీ క్లెయిమ్ ఇచ్చే కెపాసిటీ వాళ్ళకి ఎంత ఉందనేది మీకు తెలిసిపోతుంది. అది సాల్వెన్సీ రేషియోలో కూడా మీకు బయటపడుతుంది. ఇదే కాకుండా ట్రస్టెడ్ బ్రాండ్, అంటే 10 to 15 years క్లెయిమ్ పేమెంట్ హిస్టరీ ఉన్న కంపెనీలో మీరు తీసుకోవాలి. కొత్త కంపెనీస్లో తీసుకుంటే అవి మెర్జ్ అవ్వచ్చు, సెల్ చేసి ఇంకో కంపెనీకి ఇచ్చి వెళ్ళిపోవచ్చు, ఇలాంటి కొన్ని సమస్యలు అనేవి వస్తాయి. అట్లీస్ట్ బేస్ కవరేజ్ తీసుకున్నప్పుడు ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి మీరు తీసుకోండి. అలాగే మీకు అసలు సర్వీసింగ్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏ మోటార్ ఇన్సూరెన్స్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. మీ కవరేజ్ కోట్లలో ఉంటుంది. ఒక చిన్న మిస్టేక్ మీ క్లెయిమ్ని 0 చేసేస్తుంది. కాబట్టి ప్రాపర్ సర్వీసింగ్ పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ తీసేసుకొని తర్వాత మీరు స్మార్ట్ ఉండొచ్చు కానీ మీ భార్య అంత స్మార్ట్ కాదు ఆ క్లెయిమ్ తీసుకోవడానికి. సో ప్రాపర్ సర్వీసింగ్ పాయింట్ అనేది పెట్టుకోవాలి. నామినేషన్ విషయంలో కూడా ఎర్లీ మ్యారేజ్ అయిన వాళ్ళు వీలైతే 50% పేరెంట్స్ 50% వైఫ్కి ఉండే విధంగా పెట్టుకోండి. రీసెంట్ కేసెస్లో మనం చాలా రకాల దారుణాలన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి 100% అనేది
ట్రస్ట్ అనేది ఎవరి మీద ఉంచడానికి ఉండదు. ఇంకొకటి ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్పకూడదు అనేది కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇందులో సిస్టర్స్ని, బ్రదర్స్ని ఇలాంటి వాళ్ళని మీరు వీలైతే నామినేషన్ పెట్టుకోకండి. అది కూడా మీకు రిస్క్ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకున్న తర్వాత సర్వీసింగ్ పాయింట్ కనుక మీరు చూజ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వీసింగ్ మీకు సర్వ్ చేసే ఏజెంట్ లేదా ఎంటిటీ లేదా బ్రోకింగ్ ఫామ్ ఎవరైనా ఒకరు ఉండేలాగా చూసుకోండి. ఇక లాస్ట్కి వస్తే మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీకి మీ యొక్క స్మోకింగ్, డ్రింకింగ్, ట్రెక్కింగ్ ఏ హ్యాబిట్స్ ఉన్నా ముందు చెప్పండి. దాన్ని బట్టి వాళ్ళు మీకు ప్రీమియం ఇవ్వచ్చా, మీకు కవరేజ్ ఇవ్వచ్చా, లేదా లోడింగ్ చేయడమా, ఇలాంటివి వాళ్ళు డిసిజన్ అనేది తీసుకుంటారు. తర్వాత మీ యొక్క ఆక్యుపేషన్ ప్రాపర్గా డిస్క్లోజ్ చేయండి. చాలామంది ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్ అని చెప్పేసేస్తారు. అక్కడ మీరు ఏజెంట్కి కానీ లేదా బ్రోకింగ్ కంపెనీకి కానీ లేదా మీరు ఆన్లైన్లో తీసుకుంటే సైట్లో కానీ మీ ఆక్యుపేషన్ ప్రాపర్గా ఉండే విధంగా తీసుకోండి. ఎందుకంటే కొన్ని రకాల ఆక్యుపేషన్కి ప్రీమియం అనేది చేంజ్ అవుతుంది. అది మీరు చెప్పకపోతే క్లెయిమ్లో ఇబ్బంది అవుతుంది. తర్వాత మీకు రెసిడెంట్, మీరు ఇండియన్ రెసిడెంటా లేదా బయటకు షిఫ్ట్ అయ్యారా, బయట కంట్రీకి షిఫ్ట్ అయిపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఓవర్ ద ఈమెయిల్లో ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వాలి. కొన్ని రకాల కంట్రీస్కి అసలు లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాన్ ఉంటుంది. మీరు ఈరోజు ఇండియాలోనే ఉన్నారు, తర్వాత జాబ్ పర్పస్లో వేరే కంట్రీకి బిజినెస్ పర్పస్లో వెళ్ళిపోయినప్పుడు అది మీరు రిటర్న్ మెయిల్లో కంపెనీకి ఇంటిమేట్ అనేది చేయాలి. లేకపోతే మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ఇబ్బంది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. దీని తర్వాత మెడికల్ హిస్టరీస్ అంతా కూడా ప్రాపర్గా ఇన్సూరెన్స్ కంపెనీకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మీరు ముందే డయాబెటీస్ కానీ, షుగర్ కానీ ఇట్లాంటివి కానీ. ఇంకొకటి చాలామంది ఈ రోజుల్లో 3 సంవత్సరాలు దాటితే ఇది ఎర్లీ క్లెయిమ్ కిందికి రాదు, 100% నాకు క్లెయిమ్ వస్తుంది, ఆ 3 సంవత్సరాలు నేను దాచిపెడతాను, ఇది ఐఆర్డిఏలో రూల్ ఉంది అని చెప్పేసి ఒక భ్రమలో అసలు చాలా విషయాలు చెప్పకుండా పాలసీ తీసుకుంటున్నారు. మీకు ఈరోజు నేను చెప్తున్నాను, 3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అయినా మీరు కనుక వాంటెడ్ లేదని హైడ్ చేసినట్టయితే ఆ క్లెయిమ్ అనేది పేమెంట్ రాదు. అది ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ కిందికి వస్తుంది. మీకు తెలియని జబ్బు ఉంటే అది 3 ఇయర్స్ తర్వాత బయటపడితే అది 3 ఇయర్స్ క్లాస్ మొరటోరియం కిందికి వస్తుంది. మీరు కావాలని దాచిపెట్టింది మొరటోరియం క్లాస్లోకి రాదు. కాబట్టి మీరు అన్ని రకాల ఇష్యూస్ని ఇన్ఫార్మ్ చేయడం అనేది మీ బాధ్యత. దాని తర్వాత వాళ్ళు మీకు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది వాళ్ళ యొక్క ఇష్టం. సో ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ మీరు తీసుకొని ప్రాపర్ కవరేజ్ అనేది మీరు చూజ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మధు.